సరే, మాకు అస్సలు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చినా అసలు భయం లేదు అంటున్నప్పుడు, మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళగానే ఎందుకు సీఎం జగన్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళారు? ఆయన ఆయన మీకు ఇంకో రకంగా చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ముందు రోజు ఆయన వెళ్ళి ఉంటాడు. ఇది ఎప్పుడో ఫిక్స్ అయి ఉండొచ్చు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము భారతీయ జనతా పార్టీతో రాజకీయాలు మాట్లాడటానికి వెళ్ళామని అనుకోవటం అనేది ఒక భ్రమ. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మేము వెళ్ళటం లేదనేది అందరికీ తెలిసిన సత్యం. మేము వెళ్ళింది ప్రధానమంత్రిని కలవడానికి. అఫ్ కోర్స్ ఆయన భారతీయ జనతా పార్టీ అయి ఉంటే అయి ఉండవచ్చు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్ళాం, అంతే. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి లడ్డాని కలిసి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన పేరేంటి అమిత్ షా గారిని కలిస్తే మేము భయపడి ప్రధానమంత్రి గారిని కలుస్తామా? వాట్ ఈస్ దిస్? ప్రధానమంత్రి గారిని ఇన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. అసలు నా ఢిల్లీకి వెళ్తాను, ప్రధానమంత్రి గారిని ఎప్పుడన్నా కలిశాడా చంద్రబాబు నాయుడు గారు? ఇంతవరకు ప్రధానమంత్రి గారు ఇంటర్వ్యూ ఇచ్చాడా? అసలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి లడ్డాని, అమిత్ షాని కలిసిన తర్వాత 4 రోజుల నుంచి పెదవి ఎందుకు విప్పటం లేదు? ఏం జరిగింది ఎందుకు చెప్పడం లేదు? దీనికోసం వెళ్ళామని ఎందుకు అనడం లేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే ఏదో చెప్పకూడని విషయాలు జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు కదా. అంటే వాళ్ళు చెప్పుకోలేని విషయాలు జరుగుతున్నాయి అక్కడ. అవేంటో చూద్దాం తెర మీద రేపు ఎల్లుండో.